నగర్ లో బతుకమ్మ కార్యక్రమంలో డీజే ఉపయోగించినందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటుగా మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ మేయర్ వేదికపై నుంచి ప్రసంగించడమే కాకుండా జానపద నృత్యం కూడా చేశారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డీజేను ఆపేయాలని ప్రజలను కోరారు. బతుకమ్మ పాటలు ఉండాలని, ప్రస్తుతానికి తాము డీజేను ఉపయోగించడానికి అనుమతించాలని మేయర్ పోలీసులతో వాదించారు. మేమిక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం, కొంతమంది వ్యక్తులు మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని గద్వాల విజయలక్ష్మి ఈ వివాదంపై వ్యాఖ్యలు చేశారు. వేదిక వద్ద డీజే చాలా బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడంపై స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మతపరమైన కార్యక్రమాల సమయంలో డీజేలు, బాణసంచా వాడకాన్ని ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. సౌండ్ సిస్టమ్లు అనుమతించినా తప్పనిసరిగా అధికారులు సూచించిన డెసిబెల్స్ లోబడే ఉండాలి. అయితే పరిస్థితి చేజారుతుందని భావించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే విజయలక్ష్మితో పాటుగా మరో ఇద్దరిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బతుకమ్మ వేడుకల సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో మహిళలు పెద్ద ఎత్తున డీజే సంగీతానికి నృత్యం చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. బంజారాహిల్స్ లోని ఎన్బిటి నగర్ లో బతుకమ్మ కార్యక్రమంలో డీజే ఉపయోగించినందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటుగా మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ మేయర్ వేదికపై నుంచి ప్రసంగించడమే కాకుండా జానపద నృత్యం కూడా చేశారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డీజేను ఆపేయాలని ప్రజలను కోరారు. బతుకమ్మ పాటలు ఉండాలని, ప్రస్తుతానికి తాము డీజేను ఉపయోగించడానికి అనుమతించాలని మేయర్ పోలీసులతో వాదించారు. మేమిక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం, కొంతమంది వ్యక్తులు మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని గద్వాల విజయలక్ష్మి ఈ వివాదంపై వ్యాఖ్యలు చేశారు. వేదిక వద్ద డీజే చాలా బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడంపై స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మతపరమైన కార్యక్రమాల సమయంలో డీజేలు, బాణసంచా వాడకాన్ని ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. సౌండ్ సిస్టమ్లు అనుమతించినా తప్పనిసరిగా అధికారులు సూచించిన డెసిబెల్స్ లోబడే ఉండాలి. అయితే పరిస్థితి చేజారుతుందని భావించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే విజయలక్ష్మితో పాటుగా మరో ఇద్దరిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బతుకమ్మ వేడుకల సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో మహిళలు పెద్ద ఎత్తున డీజే సంగీతానికి నృత్యం చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.